మహోన్నతుల సన్నిధానం తోడుగా ఉంచి నడిపింపదచ్చి నడిపడుతున్న పోదన శ్రక్తం కాల్చమని ఆత్మకార్యం జరిగించమని స్థిరమర్చున్నాం తండ్రి. మనందరం పాటలు పాడుతూ ఉంటాం, మనందరం ఆరాధన చేస్తూ ఉంటాం. ఎలాంటి వాళ్ళైనా ప్రార్థన వచ్చినా రాకపోయినా పాటలు పాడుతూ అందరికీ వచ్చు. అందరి ముందు పాడకపోయినా సింగిల్ గా కూడా పాడుకుంటూ ఉంటారు క్రైస్తవులు. ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటలు పాడుతూ ఉంటారు, కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటారు. చాలా ప్రాముఖ్యమైన విషయం, ఎవరి ఆరాధన దేవుడు అంగీకరిస్తారు, ఎవరి ఆరాధన దేవుణ్ణి సంతోషపెట్టింది. మనం ఏ విషయంలో అయినా ఒకవేళ మనం దేవుణ్ణి సంతోష పెట్టగలిగితే స్తుతి అయినా, ఆరాధన అయినా, ప్రార్థన అయినా, విజ్ఞాపన అయినా ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. దేవుడు కృప చూపిస్తారు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఆత్మీయంగా, భౌతికంగా మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు. మనం ఆయన సంతోష పెట్టగలిగితే, మనుషులు సంతోషపడితేనే ఖచ్చితంగా బహుమానాలు ఇస్తారు. మనం ఆయన సంతోష పెట్టగలిగితే అది దేన్ని బట్టైనా పరలోకపు తండ్రి అంట భూమి మీద తన స్వరూపంలో మనుషుల్లో ఎవరైనా గనక దేవుని లక్షణాల్లో ఒక లక్షణాన్ని భూమి మీద ప్రదర్శిస్తే, ఎగ్జాంపుల్ ప్రేమ గాని, క్షమాగుణం గాని, కనికరం గాని, మంచితనం, ఆయన లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం భూమి మీద ఏ మనిషిలో కనబడినా ఆయన పరవశించుకుంటూ వచ్చేస్తారంట పరలోకం నుంచి ఆ మనిషి దగ్గరికి. కాబట్టి మనం ఏ విషయంలో అయినా, ఏ రకంగా అయినా మనం ఆయన సంతోష పెట్టగలిగితే వచ్చే కృప అధికంగా ఉంటుంది. అది భూమి మీద ఎవరు ఇచ్చేది కాదు, మనం ఊహించేది కాదు, మన ఊహకు అన్నది. అది యథార్థమైన ఆరాధన అంటే ఏంటి, వేషధారణ ఆరాధన అంటే ఏంటి? యథార్థతకి ఆపోజిట్ వేషధారణ. యథార్థమైన ఆరాధన అంటే ఏంటి, వేషధారణ ఆరాధన అంటే ఏంటి? ఎవరిది యథార్థమైన ఆరాధన అవుద్ది క్రైస్తవుల్లో, ఎవరిది వేషధారణ ఆరాధన అవుద్ది? చాలా ప్రాముఖ్యమైన విషయం, శ్రద్ధగా వినాలి దయచేసి. అందరూ పాటలు పాడుతూనే ఉంటారు, కన్నీళ్లతో పాడతారు, కొంతమంది ఎక్కువసేపు పాడతారు, రిపీటెడ్గా పాడతారు, రకరకాలుగా. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుద్ది. లోకంలో ఒక తండ్రి ఉన్నాడు, తనకి ఒక కూతురు ఉంది, చిన్నపిల్ల, 2-3 సంవత్సరాల పాప. ఓ రోజు జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్లో వేరే వాళ్ళ పిల్ల, ఎవరో పిల్ల జర్నీ చేస్తున్నాడు తండ్రి, వేరే వాళ్ళ పిల్ల వచ్చి అంకుల్ అని ముద్దు పెట్టింది. సరే అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర కూతురు ఉంది, తనకి ఇష్టమైన కూతురు, 2-3 ఏళ్ల చిన్నపిల్ల. డాడీ అని ముద్దు పెట్టింది. ఎవరి ముద్దు తండ్రిని సంతోషపెట్టింది? తను చిన్నపిల్లే, తిను చిన్నపిల్లే. తను ముద్దు పెట్టింది, తిని ముద్దు పెట్టింది. ఎవరి ముద్దు తండ్రిని సంతోషపెట్టింది, పరవశింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది? ఆలోచించండి దయచేసి. పక్కింటోళ్ళ పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. ఒకరోజు పక్కింటోళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్ల వచ్చి అంకులను ముద్దు పెట్టింది, తనకు అంత సంతోషం కలగలేదు. ఆ తర్వాత తన కూతురు వచ్చి ముద్దు పెట్టుకుంటే పరవశించిపోయాడు, తను కూడా తెగ ముద్దు పెట్టేసుకున్నాడు. ఇందులో చాలా అర్థం ఉంది, చాలా విలువైన అర్థం ఉంది. ఎందుకు పక్కింటోళ్ళ పిల్ల వచ్చి ముద్దు పెట్టుకుంటే సంతోషం కలగలేదు? అది నా పిల్ల కాదు. ముద్దు పెట్టినా అది నా పిల్ల కాదు, నా కూతురు కాదు, అది నా రక్తం కాదు. ఎప్పుడైతే కన్న కూతురు వచ్చి ముద్దు పెట్టుకుందో పరవశం, ఆనందం, ఆర్భాటం. దేవుని పిల్లరా, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఖచ్చితంగా దేవునితో బంధం ఉంటేనే ఆరాధించాలి. దేవునితో బంధం లేకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించినా, పాటలు పాడినా, దేవుడు నిన్ను ఎలా చూస్తారంటే ఒక అన్యుడిగా. పక్కింటోళ్ళ పిల్ల వచ్చి ముద్దు పెట్టుకుంటే ఎలాగ తండ్రి చూస్తాడో నిన్ను కూడా అలాగే చూస్తాడు, గ్యారెంటీ చెప్తున్నాను. 23వ కీర్తన, యెహోవా నా కాపరి. అది కీర్తన అంటే పాట. దావీదు పాడే పాటలన్నీ నా కాపరి, నా దేవుడు, నా తండ్రి. దావీదు దేవుణ్ణి సొంతం చేసుకుని బంధం కలిగి జీవించాడు కాబట్టి దావీదు కీర్తనలు కొన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం. దావీదు చనిపోయినా ఇప్పటికీ మనకు మాదిరిగా ఉన్నాడు. కీర్తనలో ఉంటది, అతడు నా తండ్రి, నా దేవా అని నా యొద్దకు వస్తాడు, అప్పుడు నేను అతన్ని జ్యేష్ఠ కుమారుడిగా నేను అంగీకరిస్తాను. ప్రియనుకులు, ఈరోజు బంధం లేదు దేవుడితో, మీకు చెప్పగలను. దేవుడితో బంధం ఉంటే వేరేగా ఉంటుంది. దేవుడితో బంధం ఉంటే ప్రతిరోజు ఉదయం దేవుడు నీ కోసం ఎదురు చూస్తారు అని తెలుసు. నువ్వు మానేసి తెగ్గొట్టవు తెల్లవారుజామున. నా తండ్రి నా కోసం ఎదురు చూస్తారు, నేను మొదటి ప్రేమ నా తండ్రికి ఇవ్వాలి, మొదటి ఘడి. ఈ రోజు ఇలా బతుకుతున్నానంటే ఆయన భిక్షం, ఆయన రక్తం కారిస్తే ప్రాణం పెడితే నాకు ఈ రోజు జన్మ వచ్చింది కాబట్టి నేను ఆయనతో బంధం కలిగి ఉంటా.
బంధం లేకుండా కూడా పాటలు పాడొచ్చు, బంధం లేకుండా ఆరాధన చేయొచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడాడు, అన్యుడు మనకన్నా బాగా స్వరంతో పాడతాడు. దినేష్ సూపర్ పాడతారు, ఆయనకి దేవుడికి బంధం లేదు, జస్ట్ వాళ్ళు పాడతారు అంతే. నువ్వు చర్చిలో కూర్చున్నంత మాత్రం దేవుడు బిడ్డవు అవ్వవు. గట్టిగా పాటలు పాడి స్వరాలతో రాగాలతో తీసినంత మాత్రం ఆయన బిడ్డవు కావు. నువ్వు ఆయనతో బంధం కలిగినట్లు నీ జీవితంలో కొన్ని క్రియలు కనబడితే, కొన్ని సూచనలు కనబడితే అప్పుడు నా బిడ్డేరా బాబు. ఈ లోకపు తండ్రి తన కూతురు కోసం రోజు ఎదురు చూస్తాడండి. తనకి ఇష్టమైన కూతురు రోజు వచ్చి ముద్దు పెట్టుకుంటుంది అనుకోండి, ఈ రోజు నా కూతురు రాలేదేంటి, ఈ రోజు నా కూతురు ఏది ముద్దు పెట్టదేంటి, నా కూతురు కదా. ఆ బంధం లోకంలోనే కనబడుతూ ఉంటుంది. పరలోకపు తండ్రి రోజు మన కోసం ఎదురు చూస్తారు. మనం పడుకుంటాం, ఆయన పడుకోరు, ఎదురు చూస్తారు. ఒకరోజు చేస్తారు, ఇంకో రోజు చేయరు. ఒకరోజు ఇష్టపడి చేస్తారు, ఒకరోజు ఇష్టం లేకుండా చేస్తారు, ఒకరోజు ఏడుతూ చేస్తారు, ఒకరోజు నవ్వుతూ చేస్తారు, ఒకరోజు సనుగుతూ చేస్తారు, ఒకరోజు తప్పదని చేస్తారు, ఒకరోజు విసుక్కుంటూ చేస్తారు. అది దేవుడితో బంధం కాదండి. కొన్ని ఉంటాయి సూచనలు. దేవునితో బంధం ఉంటే దేవుడిని అడగకుండా ఏం చెయ్యం. నువ్వు అన్ని చేసేస్తున్నావు అంటే దేవుడితో నీకు బంధం లేదు. దావీదు దేవుడితో బంధం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి దేవుడిని అడుగుతాడు, ప్రతి విషయం దేవుడి చిత్తం అడుగుతాడు. తండ్రి ఇది చేయమంటారా, నన్ను వెళ్ళమంటారా, యుద్ధం చేయమంటారా, తరవమంటారా? ఎందుకని? బంధం ఉంది కాబట్టి దావీదుకి. ఎందుకు ఆయన చిత్తం చేయట్లేదు? ఎందుకు నాకు నచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోతున్నావు? బంధం లేదు కాబట్టి. దేవుడితో నీకు నిజమైన బంధం లేదు. పాటలు పాడేస్తే దేవుడు వినేస్తారు, ఆరాధన చేస్తే వినేస్తారు. అసలు నువ్వు ఆరాధికుడు అయితే ఎప్పుడో గొప్పడు అయిపోయేవాడు. భూమి మీద ఆరాధికుల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఆరాధన చేస్తే దేవుడు తన్మయిస్తారు, పరవశించిపోతారంతే. ఆయన సంతోష పెట్టిన తర్వాత కృప ఇవ్వకుండా ఆయన ఉండలేరు. రాజులను సంతోష పెడితేనే నీకేం కావాలో కోరుకొని అడుగుతారు. పరలోక తండ్రిని సంతోష పెడితే ఆయన ఖాళీగా ఎందుకుంటారండి? ఆయన మౌనంగా ఎందుకుంటారు? బంధం లేకుండా ఎన్ని పాటలు పాడినా, బంధం లేకుండా ఎన్ని రాగాలు తీసినా, బంధం లేకుండా ఆయన కుళ్ళి ఏడుతారు. ఆయన అనుకుంటున్నారు మిమ్మల్ని ఆయన పిల్లలని, మీరు అనుకోవట్లా. ఆయనకు ఉంది బంధం, నీకు లేదు బంధం. వన్ సైడ్ బంధం అసహ్యంగా ఉంటుంది. దయచేసి భ్రమలో బతకద్దు. నేను బాగానే ఉన్నాను, బాగా పాటలు పాడుతాను, కన్నీళ్ళతో సింగర్లు కూడా పాడతారు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ప్రోగ్రామ్స్ లో పాడారు. నేను ఇది పాడాను, యేసు ప్రభు వారి పాఠాన్ని పాడతారు. భావోద్వేగాలు పెద్ద విషయం కాదు, బంధం ఇంపార్టెంట్. కన్నీళ్లు కాచడం పెద్ద విషయం కాదు, హడావుడి చేయడం పెద్ద విషయం కాదు, గట్టిగా పాడటం పెద్ద విషయం కాదు, రాగాలు తీయడం గొప్ప విషయం కాదు. అపోస్తలుడైన పౌలుకి దేవుడికి బంధం ఉంది. అక్కడ రాగాలు లేవు, చెరసాల్లో వాయిద్యాలు లేవు, క్వైర్ లేదు, ఏమీ లేదు. తండ్రిగా చేసుకున్నాడు. బంధం ఉంది కాబట్టి దేవుడు తండ్రి అమ్మడే స్పందించి దెబ్బమ్మడ భూకంపం తీసుకొచ్చేసారని. ఎంతకాలం భ్రమలో బతుకుతారు? ఎంతకాలం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? ఎంతకాలం వేషధారణ భక్తి, యథార్థమైన ఆరాధన దేవుడు చెప్తుంటే వేషధారణ ఆరాధన చేస్తారేటి? పిల్లలుగా ఉండి ఆరాధన చేయండి, నన్ను కూతురుగా ఉండి ముద్దు పెట్టుకుంటే పరవశం వస్తుంది. ఎవడో కూతురు నాకెందుకు వచ్చి ముద్దు పెడుతుంది? యథార్థత అంటే చాలా అర్థం ఉంటుంది. పాటలు పాడేస్తున్నాం, హడావుడి చేస్తున్నాం, ఈ పాట అంటే నాకు ఇష్టం. పరలోకానికి వెళ్ళాలి నీ ఆరాధన అంటే. నీ ఆరాధన దేవుణ్ణి కదిలించాలంటే, నీ ఆరాధన ద్వారా దేవుణ్ణి తన్మయం నువ్వు చెయ్యాలంటే ముందు నువ్వు చేయాల్సిన పాటలు కాదు, ఆరాధన కాదు. పాపక్షమాపణ పొంది ఆయనతో ఒక బంధం కలిగి రోజు ఆయనతో వ్యక్తిగత సహవాసం చేసి ఆయన మాటకి విలువిస్తూ ఆయన చిత్తాన్ని చేస్తూ భూమి మీద బంధం కలిగిన వాళ్ళు. కూతురు అంటే ఇష్టమైతే కూతురిని ఎలా సంతోష పెట్టాలని చూస్తాడండి తండ్రి. ఏ విధంగా చేతన బాధపడకూడదని తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. సంతోష పెడతానికి బంధం ఎదురు చూస్తుంది, బాధ పడకుండా చూసుకుంటుంది బంధం. కాదని చెప్పండి. దేవుడిని తండ్రి అయితే నువ్వు ఆయన ఎలా సంతోష పెట్టాలి, ఇంకా ఏం చేస్తే నా తండ్రి సంతోషపడతారు, ఇదే తపనలో ఉంటావు. దేవుడు నిజంగా నీ తండ్రి అయితే, నువ్వు ఆయన నిజంగా ఆయన బిడ్డవైతే, నేను ఫోన్ మిస్యూజ్ చేస్తే ఏడుస్తారు నా దేవుడు, నేను చెడ్డ ఫ్రెండ్స్తో మాట్లాడితే ఏడుస్తారు నా దేవుడు, నేను బూతులు మాట్లాడితే దేవుడు ఏడుస్తారు, నేను తప్పుడు పనులు చేయకూడదు నా దేవుడు ఏడుస్తారు ఉంటుందండి. ఆలోచించు, మిమ్మల్ని మీరు మోసం చేసుకో, కొంచెమైనా మారండి, సత్యాన్ని పట్టుకోండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది మీలో. మీరు ఎలా ఉన్నారు, ఏ ఆరాధన చేస్తున్నారు? దేవుడికి బంధం ఇష్టం. అందుకే నా పిల్లలని నా కూతురు అనుకున్నారు కాబట్టి పోషిస్తున్నారు నేను, నా కొడుకు అన్నందుకే భరిస్తున్నారు, నేను ఓర్చుకుంటున్నారు, సహిస్తున్నారు, క్షమిస్తున్నారు. తండ్రి తన కుమారుడు ఎడల జాలి పడినట్లు దేవుడు జాలి పడతారంట. బంధంతోనే అన్ని మనకు చేస్తున్నారు.
కానీ మనం మాత్రం ఎంత బంధం పెట్టుకోకుండా ఒక అన్యుడులాగా దేవుణ్ణి వాడుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అన్యులు కూడా స్తుతిస్తారు, అన్యులు కూడా ఆరాధన చేస్తారు, అన్యులు కూడా బైబిల్ చదువుతారు, అన్యులు కూడా కానుకిస్తారు. నువ్వు ఇచ్చేది ఏం ఉండదు అక్కడ. నువ్వు చేసేదేంటి? ఎవడైనా చేస్తాడు. భారం ఎవడు తీసుకుంటాడు? సువార్త ఎవడు ప్రకటిస్తాడు చెప్పండి? అన్యుడు ప్రకటిస్తాడా? బిడ్డ అయితేనే ఆత్మల భారం కలిగి ఉంటారు. నేను దప్పికొనుచున్నాను అని సిలువలో అన్నప్పుడు ఎవరో స్పందిస్తారు? పిల్లలైతే స్పందిస్తారు. ఆయన దప్పికి ఎవరు తీరుస్తారు? పిల్లలు తీరుస్తారు. అన్యులు ఎందుకు తీరుస్తారు? ఎందుకు? మీ పిల్లల బర్త్డేస్ కానీ, మీ పిల్లల బట్టలు కొనటం, మీ పిల్లలు లేట్ అయితే అమ్మో పిల్ల బయటికి వెళ్ళి ఏమైంది రావట్లేదు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? బంధం. పక్కింటి వాళ్ళ పిల్లలు లేట్ అయితే నీకు ఎందుకు బాధ కలగదు? ఈ పిల్ల కాదు కాబట్టి. ఈజీగా కనపడుతూ ఉంటాయి. మా అన్నయ్యకి ఏదో చేయాలి, మా తమ్ముడు, మా పిల్ల, నా మొగుడు, కొంచెమైనా కనబడతా ఉంటాయండి. బంధం. అరే అన్ని చోట్ల బాగుంటుందండి. నా బాధ ఏంటో ఉండండి, ఇంకా ప్రేమగా ఉండండి. మరి దేవుడితో ఎందుకు ఉండదండి బంధం? నా తమ్ముడు, నా అన్నయ్య అన్నారు, బానే ఉంది. మరి నా పరలోకపు తండ్రి అని ఎందుకు హత్తుకోరు ఆయన్ని? అదే ఎడుతారు ఆయన. బంధాలని పట్టించుకోకపోతే ఆయన బాధపడరు. కానీ బంధం అంటే మీకు ఇష్టం. కొంతమందికి అమ్మ ఇష్టం, కొంతమందికి నాన్న ఇష్టం. అంటే నేను అనేది లైఫ్ లో ఒకళ్ళ మీదన్నా మీకు బంధం ఉంది. అన్న మీద అవ్వచ్చు, చెల్లి మీద అవ్వచ్చు, కూతురు మీద అవ్వచ్చు, ఇంకెవరి మీద. కానీ దేవుడితో బంధం ఉండదు, కనబడదు అసలు. ఎక్కడ ఏ కోసానా దేవుడితో బంధమే కనబడదు. తన పిల్లలకి సువార్త భారం ఉంటది, ఆత్మల భారం ఎవరికి ఉంటది? దేవుడి పిల్లలకు ఉంటది. ఎవరు కన్నీరు దుడుస్తారు? దేవుడిది. తన పిల్లలే దుడుస్తారు. ఎందుకు సువార్త ప్రకటించట్లేదు? నువ్వు ఆయన బిడ్డవు కాదు కాబట్టి. ఎందుకు రోజు వ్యక్తిగత సంబంధంగా ఇష్టపూర్వకంగా సంతోషంగా డాడీ అని ఎందుకు చేయట్లేదు? నువ్వు ఆయన బిడ్డవు కాదు కాబట్టి. వేషధారణ, కూర్చున్నా, నుంచున్నా, కొడుకున్నా, ఏం చేసి నీ భక్తి అంతా వేషధారణే. భక్తి అంతా నటనే. నటన, స్తుతి నటన, ఆరాధన నటన, పరిచర్య నటన, నలుగురిని చూసుకోవటం. ఇలా పేరు వస్తుంది, నాకు కూడా పేరు వస్తుంది. మరి చప్పట్లు కొట్టించుకుంటున్నారు, నేను చప్పట్లు కొట్టించుకుంటా. మూలానికి వెళ్తే అదే కనబడుద్ది. పరిచర్య నటన, స్తుతి నటన, ఆరాధన నట, బైబిల్ చదవటం నటన. అరే దేవుడు హృదయమును అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. అసలు ఏ ఉద్దేశంతో చదువుతున్నాడు? నా కోసం చదువుతున్నాడా? సేవకుల కోసం చదువుతున్నాడా? నా మీద ప్రేమతో చదువుతున్నాడా? తిడతానని చదువుతున్నాడా? అన్ని స్కాన్ చేసేస్తారు దేవుడు. అదే సమస్య. ఆయనకి దుఃఖమే మిగిలింది. యెషయా గ్రంథంలో ఉంటది, నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను నేను. ఆయన మనల్ని పెంచి మనకు ఆధిక్యతలు ఇచ్చారు. మామూలుగా అందం ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, కుటుంబం ఇచ్చారు. ఆయన ప్రేమిస్తేనే మన కుటుంబం వచ్చింది. ఆయన ఇచ్చిన కుటుంబంలో ఒక వ్యక్తి అయినా నచ్చుతున్నారు, కానీ ఆయన నచ్చట్లా. మనకి కూతురు పుట్టినరోజు నెల రోజుల ముందే ఆలోచించడం, ఏం చేయాలి, నా కూతురు బట్టలు ఎక్కడ పెట్టాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఏం చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏ హోటల్లో. ఎందుకని? బంధం. నెల రోజుల ముందు నుంచి ఎందుకు? పుట్టినరోజుకి. జీవితంలో ఒకసారి చేసేదే. మరి నీ దేవుడి గురించి, నా దేవుడిని సంతోష పెట్టాలి, సువార్త పడించాలి, ఆత్మను తీసుకొచ్చి అప్పచెప్పాలి, ఆయన కౌగిట్లో పెట్టాలి. ఎందుకు ఆలోచించావు నువ్వు? టైం ఎక్కడది నీకు? తండ్రి కాదు ఆయన నీకు, కాబట్టి నువ్వు ఆలోచించు. బంధం కలిగిన తర్వాత ఒక్క పాట పాడిన చాలు, ఆయన తృప్తిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క లైన్ స్తుతించిన చాలు. అలా బాగుంటది. బంధం ఉన్న తర్వాత నాకు అది భలే నచ్చిద్దండి. అందుకే ముద్ర పడిపోయింది నా హృదయంలో. దావీదు గురించి దేవుడు అలాంటి సాక్ష్యం. దావీదు ఇచ్చుకున్నాడంటే ఓకే, దేవుడు ఇచ్చుకుంటున్నారు సాక్ష్యం. దావీదు ఎలా వస్తాడు సార్? నా తండ్రి అని నా దగ్గరకు వస్తాడు అంటే ఆయన మురిసిపోతున్నారు, ఆయన ఆనందిస్తున్నారు, ఆ మాటకి పరవశించిపోతున్నారు. నా సేవకుడు గురించి నావా సాతానా మురిసిపోతున్నారు. యోబు గురించి చెప్పుకుంటూ, దావీదు గురించి చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు. అతడు నా ఉద్దేశాలను నెరవేరుస్తాడు. ఎందుకు నెరవేరుతాడు? బంధం ఉంది కాబట్టి. మనం ఆయన ఉద్దేశం ఎప్పుడు నెరవేర్చగలం? ఆయన మన మీద పెట్టుకున్న ఆశని ఎప్పుడు తీర్చగలం? బంధం ఉంటేనే.